వేరే లెవెల్ సినిమా చూస్తుంటే నాయనమ్మ ఎమోషన్ ఇట్లా ఎంటికలు లేస్తున్నాయి ఇట్లా నాయనమ్మ ఎమోషన్. మా అన్నకి ఎమోషన్స్ పెట్టకండి నాయన. మా అన్న ఏడుస్తుంటే చూడలేకపోతున్నాం, మేము ఏడవలేకపోతున్నాం. ప్రసాద్ సింగిల్ స్క్రీన్ మాత్రమే చూడండి. అదే అప్పుడే కిక్కు. పేపర్ లేకపోతే సినిమా బొక్క అంతే. పేపర్లు ఉండాలా, షర్ట్లు ఎగరాలా, అప్పుడే సినిమా కిక్ వస్తుంది అన్న. అదిరిపోయింది సినిమా, ఒక రేంజ్. రాజా సాబ్ అంతే. రేపు ఆఫీస్కి వెళ్ళట్లా సినిమా. బాగుంది, డైలాగ్ బాగుంది. ఏందిరా మీ గోల్? ఆ పుట్టలో చేపడితే కుట్టడానికి నేనేమన్నా చీమనా, రాక్షసుని ముసలితో ఫైట్ చేసేసి చాలా బాగుంది. ముసలి సినిమా మస్తుంది. సినిమా సూపర్ హిట్ అన్న, సూపర్ హిట్. అరే బొమ్మ బ్లాక్ బేటే. సూపర్ అన్న, కొత్త ర్యాంపు. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సూపర్ సాంగ్స్ కూడా సూపర్. లేచి ఆడుతున్నాం మేము. సింగిల్ స్క్రీన్ అయితే ఇంకా మొత్తం కొత్త ర్యాంప్ ఉంటున్నాం, మొత్తం పేపర్లు ఎగిరేస్తుండే. రేటింగ్ ఎలా ఇస్తుంది? మొత్తం 10/10. నెగిటివ్ ఏం లేదు, నెగిటివ్ పోటీ చేసినాడు. మొత్తం కొత్త చింపి పాడదెంగుతాం. ప్రభాస్ పర్సనాలిటీ ఎలా యూజ్ చేశారు? సూపర్ బ్రో, అసలు వేరే లెవెల్. అసలు మొత్తం సినిమా మొత్తం ఎట్లుంది అంటే అసలు మేము ఊహించిన దానికంటే ఎక్కువ ఉంది. అసలు సూపర్ బ్రో. అసలు క్రొకడైల్ ఫైట్ కోసమే పోయినా. మెయిన్ క్రొకడైల్ ఫైట్ బట్ సూపర్ గా ఉన్నది. సూపర్ బ్రో. అది ఒకప్పుడు ప్రభాస్ చూపించారు, ఒకప్పుడు ప్రభాస్. ఇప్పుడు హై బడ్జెట్ తో వచ్చాయి కదా, అవి విజువల్తో పెట్టుకొని పోగాకండి. ఒకప్పుడు ప్రభాస్ ఎట్టున్నాడు, ప్రజెంట్ ఈ సినిమా అట్ట సూపర్గా ఉన్నది. అంటే మళ్ళీ ఈ సినిమా ఇంకొకరు తీయలేరు, ఎందుకంటే ఆ ప్రభాస్ని మళ్ళీ తీసుకురాలేరు. ఆ ప్రభాస్ని మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చారు, ఎక్సలెంట్గా ఉన్నది. ఆ ప్రభాస్ని పంచ్ డెలివరీ ఉంటుంది కదా, ఆ పంచ్ డెలివరీలో కరెక్ట్ మూమెంట్లో వచ్చేది. బుజ్జిగాడు స్లో మూమెంట్లో పంచులు ఉంటాయి ప్రభాస్, ఆ పంచ్ బాగా ఎక్సలెంట్గా ఉన్నాయి. మన ప్రభాస్ని మళ్ళీ తీసుకొని వచ్చారు. కానీ ఒక సలారు అట్లాంటి ఫైట్లు, కత్తి సీన్లు, మాస్ డెలివరీతో వచ్చారంటే కొంచెం మర్చిపోయింది అవుతుంది. కానీ పాత డార్లింగు ఆ పంచ్ డెలివరీలు ఉండే, దానికోసం చూడవచ్చు. మళ్ళీ ఈ సినిమాని చూడలేం, అంటే మళ్ళీ ఆ మూవీని తీసుకురాలేడు వేరే డైరెక్టర్. చూడొచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు. ఎక్సలెంట్గా ఉంది ఫ్యామిలీకి చూడడానికి. ఈ సంక్రాంతికి మంచి ప్రభాస్ని, డార్లింగ్ ప్రభాస్ని తీసుకొచ్చారు మనకి ఈఎఫెక్ట్స్ బాగున్నాయండి. ఏది ఆది పురుషు లాగా లేదు, సూపర్గా ఉంది. ఈఎఫెక్ట్స్ బాగుంది. ఆ క్రోకడైల్ ఫైట్ ఉంది చూసావా, ఎక్సలెంట్గా తీశారు. మైండ్ గేమ్ ఆడిపించారు. మైండ్ గేమ్తో సినిమా అంతా డెలివరీ అవుతుంది. ప్రభాస్ని ఒక యాక్షన్, ఒక సెంటిమెంట్గా లాస్ట్ మూమెంట్ కొంచెం బాగా లాగారు. మళ్ళీ యాక్టింగ్ సలార్లో ఎక్కువ వాయిస్ లేదు, కానీ ఈ సినిమాలో ఎక్కువ వాయిస్ అన్నదే ఉంది. అన్న పంచ్ డెలివరీతో సినిమా అంతా ఆడుతుంది. బ్రహ్మాండంగా హీరోయిన్, ముగ్గురు హీరోయిన్లు ఆడుకుంటే లాస్ట్ మూమెంట్ పాప్ సాంగ్ ఉంది చూసావా, ఎక్సలెంట్ గా తీసారు. దాన్ని చూడలే చాలా యూట్యూబ్ లా, అది దీని గురించి ఎక్సలెంట్ బంపర్ హిట్. అంటే మాస్ పరంగా చూడటంలా, డార్లింగ్ పరంగా చూస్తున్నాం. ఆ డార్లింగ్ మాకు కనపడాడు. ఇంటేజ్ బాస్
డార్లింగ్ ప్రభాస్ మాకు కనపడాడు, అది హ్యాపీ. యాక్టింగ్ కూడా సెకండ్ హాఫ్ లో ఒక సీన్ ఉండిద్ది, హాస్పిటల్ సీను చించేశాడు. ఎమోషనల్ సీన్స్ చాలా బాగా పండించాడు. కామెడీ టైమింగ్ కానీ మనం వింటేజ్ ప్రభాస్ని చూసాం, అది చాలా బాగుంది. మెయిన్ గా సెకండ్ హాఫ్ అయితే మైండ్ గేమ్స్ మొత్తం. భయ్యా అన్నా 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 మెగాస్టార్ అంటాము బాసు, ఏం యాక్టింగ్ చేసిండ్రా ప్రభాసు. అన్నా దేవుడికి ఇస్తాము హారతి, ఏం సినిమా తీసావయ్యా మారుతి. ఏందన్నా షార్ట్స్, ఒక హాలీవుడ్ సినిమా వస్తుందన్నా, ఒకటే భయ్యా గోదావరికి ఫేమస్ పులుసా మా ప్రభాస్కి లేడయ్యా, ఎదురు తెలుసా. ఏందన్నా ఒక్కొక్క సీన్ మాత్రం అదిరిపోయినా, నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోయి. ఒక హాలీవుడ్ సినిమా చూపించిండు మారుతి గారు. మా ప్రభాస్ అన్న వామ్మో కిస్సులు రా నాయన. ఒకప్పుడు సలారు, ఆదిపురుష్ ఆ సినిమాలు వేరు. ఈ సినిమాలో ఒక బుజ్జిగాడు, ఒక మున్నా, ఒక ఈశ్వర్, అప్పుడు డార్లింగ్ అంటే బుజ్జిగాడు సినిమాలో ఆ డార్లింగ్ అని ఆ ముద్దులు ఇచ్చుకుంటూ ఆ రొమాన్స్ చేసుకుంటూ వామ్మో అన్న. ఒక్క సీన్ ఉంటుందన్నా, మల్లిక మోహన్ ఆమె నడుము నుంచి వాటర్ వస్తూ ఉంటే నడుము పట్టుకొని ఒక్క లవ్ బైట్ ఇస్తాడన్నో. ఆ షాట్కు చాలా టికెట్ మొత్తం పెట్టచ్చు. కానీ ప్రభాస్ అని కొత్తగా అంటే నేను సలార్ సినిమా ఇచ్చిన యాక్షన్ సీరియస్గా ఒక లవర్ బాయ్, ఒక క్యూట్ బాయ్, ఒక హార్ట్ బాయ్, అలా ఇది కదా మనకు కావాల్సిందే. మా ప్రభాస్ అన్న నేను చికెన్ మామూలు బిర్యానీ తిందామన్నా, కానీ దమ్ బిర్యానీ తినిపించినన్నా ప్రభాస్ అన్న ఇది అన్న కంటెంట్ ఇది. నేను హర్రర్ అంటే సినిమా హర్రర్ అనుకున్నా. ఒక కాంచన, మసూదా అండ్ మన ఈ సినిమా ఉంటుంది కదా, ఏ సినిమా పనికిరా అన్న, ఇది వేరే లెవెల్ హర్రరు. కాంచన, అరుంధతి పక్కకు దోషపడేసి వేరే లెవెల్ హర్రరు. సినిమా అంటే ఇది. ప్రభాస్ని ఎలా చూస్తారు, కానీ రొమాంటిక్ సాంగ్ ఉంటుందన్న. ముగ్గురు ఇలా నడుచుకునే పోతారు, గట్టిగా ఉంటారన్న ముగ్గురు హీరోయిన్లు. కానీ రొమాన్స్ మాత్రం వేరే బుమ్ 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 బుమ్. మామూలు ముద్దురు మామూలు ఏడో ఒకటే భయ్యా 1000 కోట్లు పక్క కింద మీద ఊపు ప్రభాస్ అన్న తోపు. సినిమా వచ్చేసి ఇప్పుడే ప్రీమియర్ చూసి వచ్చేస్తున్నాము, చాలా బాగుంది. నానమ్మ సెంటిమెంట్ ఒకటి, ఇంకోటి బ్యాక్ టు పెవిలియన్ లాగా ప్రభాస్ టైమింగ్స్ కామెడీ చాలా బాగుంది సినిమాలో. సో ముగ్గురు హీరోయిన్స్ను కరెక్ట్గా ప్లేస్ చేశాడు. అండ్ సినిమా ఓవరాల్గా ఓకే గుడ్ బాగుందండి. సెకండ్ హాఫ్ కంటే ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం మధ్యలో ల్యాగ్ చేసినట్టుంది, ఎందుకంటే 1 hour 20 minutesకు ఇంటర్వెల్ పడ్డ తర్వాత సెకండ్ హాఫ్ ఎక్కువ ఉందన్నమాట. కొంచెం సీన్స్ ల్యాగ్ చేసినట్టు అనిపించింది, పర్సనల్ ఒపీనియన్. సో ఓవరాల్ సినిమా ఇస్ గుడ్. ప్రభాస్ కామెడీ టైమింగ్స్ కోసం సినిమా చూడొచ్చు, చాలా బాగుంది. ప్లస్ నానమ్మ సెంటిమెంట్ ఒకటి, హీరోయిన్స్ యాక్టింగ్ కూడా బాగుంది. సాంగ్స్ కూడా మ్యూజిక్ కంపోజిషన్ బాగా చేశాడు, బీజిఎం కూడా బాగుంది. కొన్ని విఎఫ్ఐ ఎక్సెప్ట్ కొద్దిగా మనకు ఎక్కువ అనిపించినా కూడా మేనేజబుల్. బట్ ఒక్కటి గుర్తుంచుకోండి, మారుతి ఆ రోజు ఏం చెప్పాడు, విల్లా నెంబర్ 17 కొండాపూర్ రండి అన్నారు. బాగాలేకపోతే పోనవసరం లేదు, సినిమా సూపర్ హిట్. ప్రభాస్ను బ్యాక్ టు బాహుబలి, సలార్కు బిఫోర్ ఎలా డార్లింగ్, ఇప్పుడు డార్లింగ్ తర్వాత మళ్ళీ రాజా సాబ్, అంతే బాగుంది. ఈ మధ్యలో ఈ ఆది పురుషులు, బాహుబలి ఎంత అయితే హైప్ వెళ్ళిందో, మళ్ళీ డార్లింగ్ లవ్ సీన్స్ వచ్చేసినాయి. సూపర్ ఉంది సినిమా, బ్లాక్ బస్టర్.